మీకు సిగరెట్ తాగే అలవాటుందా? అయితే ఒకవేళ మీరు సిగరెట్ తాగడం మానేస్తే అసలు మీ బాడీలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? మీరు స్మోక్ చేసినప్పుడు మీ గుండె నార్మల్‌తో కంపేర్ చేసుకుంటే కొంచెం వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. మళ్ళీ మీ గుండె నార్మల్‌గా కొట్టుకోవడానికి దాదాపు 20 నిమిషాలు పడుతుంది. సిగరెట్ తాగడం వల్ల కార్బన్ మోనాక్సైడ్ అనే ఒక డేంజరస్ గ్యాస్ మన బ్లడ్‌లో కలుస్తుంది. ఈ గ్యాస్ మన బ్లడ్‌లో నుంచి పోవడానికి దాదాపు 12 గంటల సమయం పడుతుంది. 3 రోజుల తర్వాత మీ స్మెల్ అండ్ టేస్ట్ సెన్స్ మరింత మెరుగుపడుతుంది. మీరు సిగరెట్ తాగడం మానేసిన 2 వారాల తర్వాత మీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీకు స్మోకింగ్ చేసేటప్పుడు రన్నింగ్, వాకింగ్ లాంటి ఫిజికల్ యాక్టివిటీస్ కష్టంగా అనిపించి ఉంటే ఇప్పుడు మీరు సులభంగా చేయగలుగుతారు. 1 మంత్ తర్వాత మీ ఊపిరితిత్తులు బాగవ్వడం స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీకు స్మోకింగ్ చేసేటప్పుడు దగ్గు లాంటిది ఏమన్నా వచ్చి ఉంటే ఈ 1 మంత్ తర్వాత మీకు ఆ దగ్గు అనేది రాదు. 3 నుంచి 9 నెలల మధ్యలో మీ లంగ్స్ అనేవి కంప్లీట్ గా హీల్ అయిపోతాయి. మీ లంగ్స్ లో ఉండే సీలియా మళ్ళీ పెరగడం వల్ల మీకు ఊపిరి పీల్చుకోవడం ఈజీ అనిపిస్తుంది. 1 సంవత్సరం తర్వాత మీకు హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్స్ 50% పడిపోతుంది. 10 ఏళ్ల తర్వాత మీకు లంగ్ క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది. అంటే మీరు ఇప్పుడు స్మోకింగ్ చేస్తే దాని ఎఫెక్ట్ మీ బాడీ పైన రాబోయే 10 సంవత్సరాల వరకు ఉంటుందన్నమాట. మీకు గనక స్మోకింగ్ అలవాటు ఉంటే మానేయడానికి ఇప్పుడే సరైన సమయం. ఒకవేళ మీకు ఆ అలవాటు లేకపోతే ఈ వీడియో ఎవరికి అవసరమో వారికి షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి ఫ్యాక్ట్స్ కోసం మా డిఎన్ఎం ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోవడం మర్చిపోకండి.